జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో నేను రాష్ట్ర నాయకుడిని, ఆర్గనైజర్ సెక్రటరీ. నా పేరు మోత్కూర్ మల్లేషు. ఇంతవరకు కూడా గత 1968, 69లో ఉన్నటువంటి అమరవీరులు 300 మంది అమరులైనారు. అప్పటి నుంచి మళ్ళీ 1993 నుంచి ఇంతవరకు 1200 మంది విద్యార్థులు బలిదానమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, కానీ ఇది అమరవీరుల వాళ్లకు ఎలాంటి సౌకర్యం కలపలేదు. నిరుద్యోగులకు వీళ్ళకి ఎలాంటి విధానం కలపలేదని మేము చేసి ఇంకో విషయం కూడా చెప్తున్నాం. మీ ప్రధానమైన డిమాండ్లు చెప్పండి. 13 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తించి కార్డులు జారీ చేయాలని మనవి చేస్తున్నాం. ఎక్కడ పోయినా కానీ మాకు ఉచితంగా ఉండాలనేటువంటి విధానం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాలు కేటాయించి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మనవి చేస్తున్నాం. మూడోది, తెలంగాణ ఉద్యమకారులకు మంత్లీ 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మనవి చేస్తున్నాం. ఇదే విధంగా అందరిని కూడా ప్రత్యేకంగా గమనించి వాళ్ళకి హెల్త్ కార్డులు అందజేసి వాళ్ళకి సౌకర్యం కల్పించాలని మనవి చేస్తున్నాం. అమరవీరుల శృతివనము 100 ఎకరాలలో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అందులో చూసి మాకు మంచి ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నాం. ఉద్యమకారుల అమరవీర కుటుంబాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఉద్యమకారుల అమరవీరులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఉచిత బస్సు కేటాయించాలి. ప్రభుత్వ పథకాలతో ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి. ఉద్యమకారుల కుటుంబాలకు విద్యా, ఉద్యోగులలో, రాజకీయాలలో ముందు స్థానము ఉండాలని మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీకి నేను వైస్ చైర్మన్గా కొనసాగుతున్నాను. నా పేరు పసుల స్వరూపరాణి. నేను కవాడిగూడ నివాసిని. మరి ఈ ఉద్యమకారులకి ఎంతగానో కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. మరి ఎందరో బలిదానాలు, ఎందరో విద్యార్థులు బలైపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, అయినా స్పందిస్తలేరు. వాళ్ళు దిక్కులేని దీనస్థితిలో మరి కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? వారు కావలసిన డిమాండ్ల గురించి వాళ్ళు అల్పెరగకుండా పోరాటాలు చేస్తున్నా కూడా అసలు ఏమి చలనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. మరి వారి యొక్క డిమాండ్లను పూర్తి చేయాలి. వారికి కావాల్సిన డిమాండ్లను అమలుపరచకుంటే మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉంటామని తెలియపరుచుకుంటున్నాను. వాళ్ళకు 250 గజాల స్థలము, 30,000 పెన్షను, అమరవీరుల స్తూపము, మరి వారికి కావాల్సిన మరి ఫ్రీ బస్సు పాస్, మరి వీళ్ళకి కొన్ని డిమాండ్స్ పూర్తి చేయకుంటే మేము ఎక్కడికైనా సిద్ధమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని జాగృత చేయాలి, జాగృతం కావాలి. సిద్ధంగా ఉన్నామని. ఇప్పటిదాకా కోల్పోయిన ప్రాణాలు, కానీ ఇకపైన ఎన్ని ప్రాణాలు కోలుకుంటే చూడండి మీరు. ఇక్కడికైనా సిద్ధమని మేము హెచ్చరిస్తున్నాము. మరి మా ఒక డిమాండ్లను పూర్తి చేయాలని మరొకసారి విజ్ఞప్తితో కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. నా పేరు రాణి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కంట్రోల్మెంట్ నుంచి మహిళా ఇన్ఛార్జ్. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా 10 ఏళ్ళ నుంచి మనకు ఏం చేయలేకపోయింది. ఏం చేసింది అనేది తర్వాత సంగతి. మనకు కావాల్సింది అందించలేకపోయింది. అయితే ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడి చేసి తెలంగాణ కోసము మేము ఇన్ని బాధలు పడుకుంటా మా ఆరోగ్యం అంతా క్షీణించి మేము అనేది ఎలా ఉందో మాకు తెలుసు. ఏది చేయలేకపోయారు. కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా మనకు ఏదన్నా హెల్ప్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఉన్న ఈ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో మాకు అన్నీ సంపూర్ణంగా జరగాలని నేను రేవంత్ సార్ని కోరుకుంటున్నాను. ఇప్పుడైనా దయచేసి ఇది ఒక్కటే మాకు ముందు సహకారం అందించగలరు అని నేను మనవి చేసుకుంటున్నాను. జై జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు కల్లెప్పు చంద్రశేఖర్ ప్రసాద్. తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు గన్ పార్క్ అసెంబ్లీ ముందు ఉన్నటువంటి గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఐక్య సంఘటన ఆధ్వర్యంలో 7 సంఘాలు కలిపి, అట్లాగనే దాంట్లో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా భాగస్వామ్యమై ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము నెరవేర్చాలని చెప్పేసి, దాన్ని అమలు చేయాలని చెప్పేసి, జూన్ 2న ప్రకటన చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది.
అదేవిధంగా గత ప్రభుత్వము ఉద్యమకారుల ఆకాంక్షలతో ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా అధికారంలోకి పోయి ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ద్రోహి, అదేవిధంగా ఉద్యమకాల ద్రోహి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పేసి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఉద్యమకారుల అంశాలను ఎక్కడ కూడా తెర మీదకి తీసుకురావట్లేదు, చర్చించట్లేదు. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ జూన్ 2లో ఉద్యమకారుల అంశాన్ని, ఉద్యమకారుల ఎజెండాను ప్రాతిపదికగా తీసుకొని మేము ప్రకటన చేస్తారని చెప్పేసి ఉద్యమకారులు గత సంవత్సరం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరమైనా ఖచ్చితంగా ఈ ఉద్యమకారులు కోరుకునేటువంటి 13 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 13 డిమాండ్స్లో ప్రధానమైనటువంటి 250 గజాలు నివాస స్థలము, అట్లాగనే 30,000 గౌరవ వేతనం ప్రతి నెల ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్స్తో పాటు ఒక 13 డిమాండ్స్ను ఈ ప్రభుత్వం ముందు మేము ఉంచుతున్నాము. ఆ 13 డిమాండ్స్ను కూడా నెరవేర్చాలనేటువంటిది మేము కోరుతున్నాము. నిర్ణయాలు తీసుకోకపోయినా ఉద్యమకారులకు వ్యతిరేకమైనటువంటి ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా మేము ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు అంజలి. ఈ తెలంగాణ ఉద్యమకారుల దాంట్లో జాయింట్ యాక్షన్ కమిటీలో మహిళా వైస్ చైర్మన్గా ఉన్నాను నేను. మేము 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ తెలంగాణ కోసం మేము పోరాడామో ప్రతి ఒక్క మహిళ కుటుంబాలని, భర్తని, పిల్లల్ని వదిలేసి ఈ ఉద్యమం దాంట్లో ఎక్కడ పిలుస్తే అక్కడికి వచ్చి ఈ ఉద్యమాలు చేసుకుంటూ మేము మొత్తానికి అలసిపోయాము. ఇదే ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ సోనియమ్మ గారు ఏమన్నారు, తెలంగాణ వచ్చినా కానీ మేము మీకు ఎటువంటి అన్యాయం చెయ్యము, మేము మీకు తెలంగాణ వచ్చిన ప్రతి ఒక్కరికి మేము మీకు ఇండ్లు ఇస్తాము, పెన్షన్లు ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు మేము ఏమీ లేదు, మీరు ఇచ్చిన హామీనే అది నిలబెట్టుకోవాలని మేము అంటున్నాము. అంతకు మించి మేము ఏమీ అనట్లేదు. ఇప్పుడు మీరు 25,000 పింఛను, 30,000 పింఛను ఏదైతే అన్నారో అది 250 గజాల స్థలం అన్నారో అదే మీరు అన్నది, ఏదైతే అన్నారో అదే మేము అడుగుతున్నాం. కానీ దానికన్నా ఎక్కువ మేము ఏం అడగట్లేదు. ఇప్పుడు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఏంటంటే చేసి ఉద్యమాలు తిరిగి అలసిపోయామండి. కొన్ని కుటుంబాలలో అయితే మహిళలు భర్తలతో, అత్తమామలతో సంసారాలు కూడా చెయ్యకుండా, గొడవలు పడకుండా ఈ ఉద్యమాలని తిరుగుతూ మా పిల్లల భవిష్యత్తులు పాడవుతున్నాయి. కాబట్టి ఒక్కటే ఏంటంటే మా మహిళలది అందరిది దయచేసి మేము మన సోనియమ్మ గారికి కానీ, మన రేవంత్ రెడ్డి గారికి కానీ, సీఎం గారికి విన్నపించడం ఏమనగా, సార్ ఒక్కటి మమ్మల్ని మీరు కూడా కేసీఆర్ మోసం చేసినట్టు మీరు చెయ్యరు అన్న నమ్మకంతోనే మేము మీ మాట వింటున్నాము. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చెయ్యకుండా, మాకు అన్యాయం చెయ్యకుండా మీరు నిలబడతారని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.